చూద్దాం. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ పై షాద్ నగర్ లో కేసు నమోదైంది. మహబూబ్ నగర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ్ తరపున షాద్ నగర్ లో కార్నర్ మీటింగ్ లో నవనీత్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తించిన అధికారులు సుమోటోగా కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాకిస్తాన్ కు వేసినట్లే అంటూ నవనీత్ కౌర్ ప్రచారం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం రేగుతోంది. నవనీత్ కౌర్ వ్యాఖ్యలు పరిశీలించిన అధికారులు సుమోటోగా కేసు నమోదు చేశారు. प्रधानमंत्री और आपसे सभी लोगों से विनती करूंगी कि आप लोगों ने अगर कांग्रेस को वोट किया तो इसका मतलब वो सीधा पाकिस्तान को वोट जाता है, क्योंकि कांग्रेस जिस तरीके से काम करती है देश को, इस देश के, भारत देश के लिए, वो कांग्रेस पाकिस्तान के इशारों पे काम करती थी, पर नरेंद्र मोदी जी इस देश के लोगों के लिए काम करते का प्रधानमंत्री और आपसे सभी लोगों से विनती। బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అడిగి తెలుసుకుందాం. బసవరాజ్, నవనీత్ కౌర్ పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. గణేష్, బుధవారం సాయంకాలం షాద్నగర్ పట్టణంలో రోడ్ షో జరిగింది. రోడ్ షో సందర్భంగా మహారాష్ట్రకు సంబంధించిన అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ అక్కడికి రావడం డీకే అరుణ్ తరఫున ప్రచారంలో భాగంగా ఈ సందర్భంగా ఆవిడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ కు ఒకవేళ ఓటేస్తే పాకిస్తాన్ కు ఓటేసినట్లు అవుతుంది. పాకిస్తాన్ కనసన్నల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నడిచింది, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ ప్రజల కోసం పనిచేస్తాడన్న ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది. ఈ మాటలను సీరియస్ గా తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక స్క్వాడ్ కృష్ణమోహన్ అనే అధికారి ఫిర్యాదు మేరకు షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నరేష్, రైట్ బసవరాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.